నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ప్రస్తుతానికి నేను వచ్చేసి నిజామాబాద్ టీవీఎస్ షోరూమ్లో అయితే ఉన్నామన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మనకు ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్లస్ పెట్రోల్ వెహికల్స్ అయితే మనకు మల్టీ షోరూమ్ అయితే ఇక్కడ మనకు అందుబాటులో ఉంది. మనకు మొత్తం వచ్చేసి ఇక్కడ 2 షోరూమ్లు నిజామాబాద్లో అయితే మొత్తం మనకు 2 షోరూమ్లు అయితే ఉన్నాయి. బట్ ఏంటంటే ఇక్కడైతే మనకు బేసిక్ ఓల్డ్ వర్షన్ వచ్చేసి 3.4 కిలోవాట్స్ అలాగే 2.2 కిలోవాట్స్ సంబంధించి వెహికల్స్ అయితే మనకు రెడీ ఉన్నాయి. సో ఇప్పుడు మనకు ఈ వీడియోలో 2.2 కిలోవాట్స్ సంబంధించి స్పెసిఫికేషన్స్ అలాగే ఒకవేళ బండి లేకపోతే మనకు దాని స్పెసిఫికేషన్స్ అయితే మీకు చెప్తాను. బండి ఏ మోడల్లో ఉంటుంది, సేమ్ యాస్టీజ్ రేంజ్ ఎంత, రేట్ ఎంత, దానికి సంబంధించి మొత్తం డీటెయిల్స్ వాళ్ళని అయితే అడిగి తెలుసుకుందాము. సో ఇక్కడ మనకు 2.2 కిలోవాట్స్ సంబంధించి వెహికల్ మనకు రెడీ లేదు. చాలాసేపు అయితే మనకు వెయిట్ చేశాను. గోదాం నుంచి తెప్పిస్తున్నా అన్నాడు. బట్ మనకైతే టైం లేనందున అతనికి ఒక విషయం చెప్పాను. సో దానికి స్పెసిఫికేషన్ ఈక్వల్గా ఉండే ఇంకా వెహికల్ ఉందంటే ఆల్మోస్ట్ ఇక్కడ కనిపించే మనకు ఈ వెహికల్ కూడా మనకు 3.4 కిలోవాట్స్ అయితే సేమ్ ఉంటుంది. సో ఇది మనకు సేమ్ స్పెసిఫికేషన్స్ వస్తుందనే ఉద్దేశంతో అయితే దాని గురించి అయితే నేను అడిగాను. అడిగిన వెంటనే ఏమైతే సరే చెప్తానని ఒప్పుకున్నాడు. సో ఇక్కడొచ్చేసి మనకు ఈ వెహికల్ అంటే 2.2 కిలోవాట్స్ సంబంధించి మన పూర్తి స్పెసిఫికేషన్స్, డీటెయిల్స్ అన్నని అడిగి తెలుసుకుందాం. సో ఇదైతే 3.04 కిలోవాట్ బ్యాటరీ, కానీ ఇదే మాదిరిగా ఉంటుందండి. సో టోటల్ ఫీచర్స్ అన్ని సేమ్. దీంట్లో ఏం డిఫరెంట్ ఉంటుందంటే ఇది సింగిల్ బ్యాటరీ ఉంటుంది, అది 3.04 కేవీ డబుల్ బ్యాటరీ ఉంటుంది. సో ఇది వచ్చేసి వన్స్ మీరు ఛార్జింగ్ పెడితే 2.5 గంటలు ఛార్జ్ అవుతుందండి. 75 కిలోమీటర్ రేంజ్ వస్తుంది. సో ఈకో మోడ్లో వెళ్తేనేమో మీకు 75 కిలోమీటర్స్ వస్తుందండి. పవర్ మోడ్లో వెళ్తే కనుక 60 వస్తుందండి. దీంట్లో కూడా మీకు బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది. సో ఇది కూడా డైమండ్ కట్ అలై వీల్ ఉంది, డిస్క్ బ్రేక్ ఉంది. సో మిగతా అన్ని కూడా ప్లేస్ 2.2 కిలోవాట్స్ కూడా సేమ్ ఉంటుంది. అయితే దీనికి బరువు వచ్చేసి ఒక 3 kgs తక్కువ, 115 kgs ఉంటుంది, 118 kgs ఉంటుంది బ్యాటరీ పరంగా. స్పేస్ కూడా కొద్దిగా స్పేస్ ఒక 1-2 లీటర్స్ తక్కువ ఉంటుంది, 2 లీటర్స్ తక్కువ ఉంటుంది. సో అయితే అండి డైమండ్స్ అన్నీ మిగతా అంతా సేమ్ ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఫైనాన్స్ ఆప్షన్ ఉందా? ఉంది సార్. మీరు 30,000 పేమెంట్, మీరు సివిల్ స్కోర్ బాగుంటే కనుక దీన్ని 20,000లో తీసుకోవచ్చు. ఒకవేళ రెగ్యులర్ నార్మల్ స్కోర్ ఉన్నా కూడా 30,000 వచ్చేస్తుంది. 28 to 30 మధ్యలో. అంటే ఒకవేళ దూరం నుంచి ఒక 50-60 కిలోమీటర్ దూరం చేసిన వాళ్ళకి ఇస్తారా మీరు? యాక్చువల్ మనం 30 కిలోమీటర్స్ సరౌండింగ్లో ఎక్కడైనా 30 కిలోమీటర్స్ సరౌండింగ్లో ఇస్తాం. ఇంకా వేరే వాళ్ళే కూడా ఇస్తున్నాం, నిర్మల్ ఆదిలాబాద్ కూడా ఇస్తున్నాం. కొన్ని అప్రూవల్ తీసుకొని మన టీవీఎస్ ఫైనాన్స్ ఉంది, సొంత కంపెనీ ఫైనాన్స్ ఉంది కాబట్టి సో ఈజీ అవుతుంది ప్రాసెస్. మనం దాదాపు 80 కిలోమీటర్ ఉన్న వాళ్ళకి కూడా ప్రొవైడ్ చేయాలి. పెట్రోల్ వెహికల్స్ కూడా ఎక్సెల్ నుంచి అన్ని అవైలబుల్ ఉంటాయి. మన దగ్గర ఏంటంటే అందరి కస్టమర్స్కి అవైలబుల్ వెహికల్స్ ఉన్నాయండి. ఎక్సెల్ ప్రతి ఒక్క వ్యవసాయం చేసుకునే వ్యక్తి నుంచి ప్రీమియం వెహికల్ అపాచీ RR310 ఆ రేంజ్ వరకు ఉన్నాయండి మన దగ్గర. మీకు అన్నీ అక్కడ సర్వీస్ ఉన్నట్టుంది కింద సర్వీస్ పాయింట్ ఉంది. ఏదైనా కూడా మీకు సర్వీస్ చేస్తారు. మార్నింగ్ 10 నుంచి నైట్ 7 వరకు ఉంటుంది. సో దీంట్లో వచ్చేసి మీకు సర్వీసింగ్ 4,000 కిలోమీటర్లు లేదా 6 మంత్స్కి ఒకసారి ఉంటుందండి. ఏముంటుంది? సో వాళ్ళు ఏంటంటే బ్రేక్ లైనర్ ఎలా ఉండింది, ప్లస్ ఎక్సిలేటర్ కేబుల్ ఎలా పనిచేస్తుంది, బ్యాటరీకి సంబంధించి ఒక 10 పాయింట్స్ ఉంటాయి. ఆ 10 పాయింట్స్ కూడా చెక్ చేస్తారు. బ్యాటరీ హెల్త్ చెక్ చేస్తారు. సో ఆ 10 పాయింట్స్ని వాళ్ళు చెక్ చేసుకొని మీకు ఇస్తారు. ప్లస్ వాటర్ వాష్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారు. నార్మల్గా ఇంట్లో వాటర్ వాష్ చేసుకోవచ్చు సార్. ఈ హోల్స్ నుంచి కొద్దిగా వాటర్ ఎక్కువ కాబట్టి మనం కొంచెం చూస్ చేసుకోవాలి. ఈ హోల్స్ ఉన్నాయి, దాంట్లో నుంచి కొద్దిగా ప్రెషర్గా వాటర్ పోకుండా నార్మల్గా చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడ బ్యాటరీ ఇక్కడే ఉంటుంది. చాలా క్వాలిటీ బాగుంది, బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది సార్. కంఫర్టబుల్ ఉంటుంది, సీటింగ్ బాగుంది, అండ్ లుకింగ్ కూడా బాగుంది. అండ్ ఏ ఎలక్ట్రిక్ వెహికల్కి ఇంత లుక్ లేదు, ఒక పెట్రోల్ వెహికల్ లుక్ మాదిరిగా దీంట్లో ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ సార్.